దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాము. క్రైస్తవ విశ్వాసమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు బైబిల్ ఒక్క దేవుడని చెప్తుంది. కానీ మనకి ముగ్గురు కనిపిస్తూ ఉన్నట్లుగా గమనించగలం. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకరేనా, వేరువేరా, అసలు వీరిలో దేవుడెవరు అనే విషయాల్ని మనము ఈరోజు ధ్యానము చేద్దాము. ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన, సంపూర్ణమైనటువంటి స్పష్టత ప్రభు యొక్క ఆత్మచేత మనము ఈరోజు నేర్చుకుని దేవునిలో స్థిరపరచబడి దేవుని యొక్క విశ్వాసంలో మీరందరూ కూడా ముందుకి కొనసాగాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటటువంటి విషయాలను గురించి నేర్చుకుందాము. అసలు ఈ ముగ్గురులో దేవుడెవరు? యెహోవా దేవుడు మాత్రమే దేవుడా? యేసు ప్రభు వారు కూడా దేవుడా కాదా? పరిశుద్ధాత్ముడు దేవుడేనా? ఈ ముగ్గురు అసలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు అనే విషయాల గురించి మనము నేర్చుకుందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలను మనం గమనించినప్పుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము నేర్చుకోబోతున్నటువంటి ఈ అంశాలను గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను ఆయన ఈ విధంగా రాస్తున్నారు: ఆదియందు వాక్యము ఉన్నది, ఆదియందు వాక్యము ఉన్నది. అంటే దేవుడు ఎప్పుడు ఉన్నాడో ఆ రోజు నుంచి, ఆ క్షణము నుంచి కూడా వాక్యము ఉన్నది. దేవుడు ఎప్పుడైతే ఉనికిలో ఉన్నారో, దేవుడు ఉన్ననాటి నుంచి కూడా వాక్యము ఉన్నది. కారణం ఏంటంటే, దేవుడు ఉన్నప్పటి నుంచే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం గమనించినట్లయితే, ఈ లోక సంబంధంగా ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు, ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఒక చక్కని సూచన ఏంటంటే, బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు అంటే, ఏడుపుతో తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తాడు. అంటే
బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ నుంచి ఏం వినపడుతుందంటే ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు వినిపిస్తుంది అంటే ఆ బిడ్డ ఆరోగ్యవంతుడుగా జన్మించాడు అని డాక్టర్లు కూడా చెప్తారు. అంటే ఒక వ్యక్తి జన్మ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ప్రారంభమైన నాటి నుండే ఆ వ్యక్తికి సంబంధించిన వాక్కు, శబ్దము కూడా అదే క్షణం నుంచి ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే చాలామంది అనుకున్నట్లు దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు, తండ్రి దేవుడు ముందున్నారు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడొచ్చారు అని చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఉన్నారో ఆ దినము నుంచి, ఆ క్షణము నుంచి కూడా ఆయన నోటిలో వాక్కు ఉన్నది, అనగా మాట ఉన్నది, శబ్దము ఉన్నది. కాబట్టి తండ్రి ఎప్పుడైతే ఉనికిలో ఉన్నారో ఆయన ఉన్న నాటి నుంచి కూడా వాక్కు ఉనికిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యోహన్న గారు రాస్తూ ఉన్నారు, ఆదియందు వాక్యము ఉండెను. ప్రారంభము ఎప్పుడైతే ఉందో ప్రారంభము నుంచి కూడా వాక్యము ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఒక పిల్లవాడు పుట్టగానే తన నోటి నుండి ఏ విధంగా అయితే ఏడుపు ప్రారంభిస్తాడో, ఏ విధంగా ఏడవటం ప్రారంభిస్తాడో, తన నోటి నుంచి శబ్దము పుట్టగానే ఎప్పుడైతే వస్తుందో, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఉనికిలో ఉన్న నాటి నుంచే ఆయన నోట శబ్దము ఉన్నది, వాక్యము ఉన్నది అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. కాబట్టి వాక్యము దేవుడు అని రాయబడింది. ఎందుకు రాయబడింది అంటే, ఆ యొక్క తండ్రి తన నోటి నుంచి ఎప్పుడైతే మాట మాట్లాడారో ఆ మాట వాక్యముగా పిలువబడింది. ఆ వాక్యము చూసినట్లయితే వేరెక్కడ నుంచో రాలేదు, కానీ తండ్రి యొక్క నోటి నుంచి పలకబడింది. కాబట్టి తండ్రి నోటి నుంచి పలకబడినటువంటి మాట కూడా అది తండ్రిదే. తండ్రిదే, వేరెవరిదో కాదు, తండ్రిదే. తండ్రి మాటనే వాక్యము అంటూ ఉన్నాము. కాబట్టి ఆ వాక్యము కూడా, అనగా తండ్రి మాట కూడా దేవుడే అని చెప్పి తెలియచేయబడుతుంది. అందుకే చక్కగా ఏమని చెప్తున్నారంటే, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు చాలామంది అనుకుంటూ ఉన్నారు, యేసు ప్రభు ఎప్పుడొచ్చారు, ఎక్కడొచ్చారు, ఏంటి అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ తండ్రి ఎప్పుడైతే ఉనికిలో ఉన్నారో ఆయన నోట నుంచి పలకబడినటువంటి మాట ఏదైతే ఉందో, వాక్యము ఏదైతే ఉందో, వాక్యము తండ్రి ఉన్న నాటి నుంచే ఉన్నది. కాబట్టి తండ్రి ఉన్న నాటి నుంచి ఉన్నటువంటి ఆ శబ్దము, మాట, వాక్యము ఏదైతే ఉందో అది ఆది నుంచి కూడా ఉన్నట్లుగా మనం గమనించగలం. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే దేవుడు చక్కగా తెలియచేస్తున్నారు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే ఎవరు? దేవుని వాక్యము. దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యము చూసినట్లయితే ఆది నుంచి కూడా దేవుని యొద్ద ఉన్నారు. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది. తండ్రి దేవుడు ఆత్మ అని చెప్తున్నారు. నిజమే, దేవుడు ఆత్మ అయితే ఆత్మగా ఉన్నటువంటి తండ్రి నుంచి మాట్లాడబడినటువంటి మాట ఏదైతే ఉందో అది దేవుణ్ణి ప్రత్యక్షపరచుటకు. ఎవరు ప్రత్యక్షపరిచారో దేవుణ్ణి అంటే, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచాను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ ఉన్నటువంటి తండ్రి, ఆ తండ్రి దగ్గరికి చేరేటటువంటి, ఆ తండ్రిని చూచేటటువంటి అవకాశము ఎవ్వరికి
లేదు. కానీ ఆ తండ్రి ఇలా ఉంటాడు అని బయలుపరిచింది ఎవరు అంటే, ఆత్మగా ఉన్నటువంటి తండ్రి నుంచి పలకబడినటువంటి మాట, వాక్యము ఒక భౌతిక రూపముతో మనందరికీ కూడా ఎవరిని ప్రత్యక్షపరుస్తుంది? తండ్రిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలం. అందుకే తండ్రి నుంచి పలకబడినటువంటి మాట ఏదైతే వాక్యము ఉన్నదో, వాక్యము శరీరాన్ని ధరించుకొని ఉన్నారు కాబట్టి, మహిమ శరీరము ధరించినటువంటి ఈ వాక్యమే యేసుక్రీస్తుగా పిలువబడి, ఈయన తండ్రిలో నుంచి వచ్చారు అని చక్కగా తెలియచేయబడుతుంది. అందుకే తండ్రి తాను పలికినటువంటి మాట నుంచే ఆ యొక్క మాటకు శరీరాన్ని ఏర్పాటు చేయటం ద్వారానే యేసు ప్రభువారుగా ఎవరు వచ్చారు అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిలోనికి వచ్చారు? వాక్యముకు శరీర రూపాన్ని ఏర్పాటు చేసి, ఆ శరీర రూపములోనికి తండ్రి వచ్చి నివసించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అందుకే వాక్యము వేరు, తండ్రి వేరు కాదు. తండ్రి, వాక్యము ఇరువురు కూడా ఒక్కటే. వారు ఇరువురుగా కనిపిస్తారు, ఇద్దరుగా కనిపిస్తారు, కానీ ఒక్కరే. ఎలా అనేటటువంటి విషయాలను మనం గమనిద్దాము. ఇంకా చూసినట్లయితే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి తండ్రి ఉన్నారు. ఆయనతో పాటు ఆయన నోటి నుండి పలకబడినటువంటి మాట శరీరమును ధరించుకొని ఎవరితో ఉంది? ఆది నుండి ఆయన దేవుని యొద్ద ఉండెను. ఆయన లేకుండా ఏదియు కలుగలేదు అని రాయబడుతుంది. ఇంకా చూసినట్లయితే, ఆయనలో జీవముండెను. ఎవరిలో జీవం ఉంది? వాక్యములో జీవం ఉంది. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దేవత అనేక మందికి, యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగచేస్తే, ఆ యొక్క చీకటిని తొలగించడానికి వాక్యమే మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా నివసిస్తూ మనకు వెలుగును ప్రకాశిస్తూ ఉన్నారు. కానీ చీకటి దానిని గ్రహింపలేదు. ఈ రోజుకి కూడా వాక్యము అంటే ఎవరు అనేది అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవునుల వారులారా, మనము ఇక మీదట దేవుని గురించి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే దేవునికి సంబంధించినటువంటి, దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని గురించి ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు రాయబడింది కదా, ఏమని రాయబడింది? దేవుడు ఆత్మ అని రాయబడింది. ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆయన తన నోటి నుండి పలికినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ఆది నుంచి ఉంది. ఆది నుంచి ఉన్నటువంటి ఆ మాటకు ఏం కలగ చేయబడిందంటే, శరీరము ఏర్పాటు చేయబడి, ఆ శరీరముగా ఏర్పాటు చేసినటువంటి వాక్యములో ఎవరు నివసించారు? ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నివసించారు అనేటటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇవి చాలా స్పష్టముగా బైబిల్లో రాయబడింది. దేవుని మాటే యేసుక్రీస్తుగా రూపాంతరము చెందబడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా చూసినట్లయితే కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వాక్యము అంటే, వాక్యము దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాశారంటే వర్డ్. వాక్యము, వర్డ్, పదము ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని నోట నుండి వచ్చింది. వేరెవరన్నా మాట్లాడారా? వేరే వాళ్ళది కాదది, తండ్రిదే, దేవుందే. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట. అది దేవుడు కాక మరి ఇంకేమవుతారు? అర్థం చేసుకోండి. నా నోటి నుండి వచ్చినటువంటి మాట నా సొంతదే, కానీ వేరొకరిది కాదు కదా. మీరు పలికినటువంటి మాట మీ సొంతది అవుతుంది, కానీ వేరే వాళ్ళది కాదు కదా. అలాగే తండ్రి నుంచి పలకబడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ వాక్యము జీవము కలిగి ఉంది. ఆ వాక్యము జీవము కలిగి ఉంది. జీవము కలిగి ఉన్నటువంటి ఆ వాక్యమే సమస్తమును సృజించెను అని రాయబడింది. మనం కూడా చాలాసార్లు చదువుకుని ఉంటాం, మనం చాలాసార్లు విని ఉంటాం.
ఆయన తన మాట చేత, మహత్తు గల తన మాట చేత సమస్తమును సృజించెను అని రాయబడింది. మాట చేత ఎలా ఆయన సమస్తాన్ని సృజించారు అంటే, ఆయన తన మాటకు ఒక శరీరమును ఏర్పాటు చేసి ఆ శరీరముగా మహిమ శరీరముతో ఉన్నటువంటి వాక్యములో తండ్రి, ఆయన ఆత్మగా ఉన్న దేవుడు వెళ్ళి దానిలో నివసించి, ఆ వాక్యముకు శరీరము ఎప్పుడైతే ఏర్పాటు చేసి దానిలో తండ్రి నివసించారో, వాక్యమునకు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండుటకు అధికారము అనుగ్రహించారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా చూసినట్లయితే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వాక్యము గురించి ఏమని చెప్పబడుతుందంటే, వర్డ్ వాజ్ విత్ గాడ్. మాట ఎవరితో ఉంది? వాక్యము దేవునితో ఉంది. అండ్ ది వర్డ్ వాజ్ గాడ్. దేవుని మాటే దేవుడు అని రాయబడింది. కొంతమంది చెప్తారు కదా, నా మాటే వేదం అంటారు. తండ్రి నోటి నుండి వచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆయనే కానీ వేరొకరు మాత్రం కాదు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. నా ప్రియమైనటువంటి వారలారా, వాక్యము దేవుని నోటి మాట, దేవుని నోటి నుండి వచ్చినటువంటి శబ్దము. ఎప్పటి నుంచి ఉంది ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎంత కాలము నుంచి ఉంది? ఏ పూర్వకాలము నుంచి ఉంది అంటే, ఆత్మగా ఉన్నటువంటి తండ్రి ఏ రోజు నుంచి ఉన్నారో ఆయన నోటి నుండి పలకబడినటువంటి మాట కూడా ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. అంటే వాక్యము, శబ్దము తండ్రి ఏనాటి నుంచి ఉన్నారో ఆనాటి నుంచి కూడా ఉంది. వారిరువురికి కూడా ఒకటే వయసు అనేటటువంటిది కూడా మనము గమనించాలి. నా ప్రియమైనటువంటి వారలారా, మీకు ఒక సందేహం రావచ్చు. ఏమండి, దేవుని వాక్యంకి దేవుడు శరీరాన్ని ఏర్పరచాడా? ఆ ఏర్పరచబడినటువంటి శరీరంలో దేవుడు నివాసము చేశాడా అని చెప్పి అంటే, సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి దేవుడు తన్ను తాను తన ప్రజలకు బయలుపరుచుకోవడానికి, ప్రత్యక్షపరుచుకోవడానికి ఆయన ఏం చేశారు అంటే, తన మాటకు ఒక శరీరమును అమర్చినట్లుగా మనము గమనించగలుగుతాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలని ధ్యానము చేసుకుందాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు అంటే, వాక్యముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు, ఈ లోకానికి రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో తండ్రితో పాటు ఉన్నారు, తండ్రి రొమ్మున అనుకుని ఉన్నారు. అందుకే ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, కానీ అయితే తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే తండ్రి రొమ్ములో ఉన్నాడంట. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు. అంత పవర్ ఎవరికి లేదు. కానీ ఈ పవర్ ఒకే ఒక్కరికి మాత్రమే ఉంది. ఎవరికి ఉంది అంటే తండ్రి రొమ్ములో నుంచి వచ్చినటువంటి అద్వితీయ కుమారుడు, దేవుని నోట నుండి వచ్చినటువంటి శబ్దము, వాక్యము ఎవరైతే ఉన్నారో
ఆ వాక్యము తండ్రిదే కాబట్టి తండ్రితో పాటు ఉన్నటువంటి ఆ శబ్దము, వాక్యము ఎవరైతే ఉన్నారో, వర్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన దేవుని స్వరూపము, అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన తండ్రి ఎలా ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనందరికీ కూడా ప్రత్యక్ష పరచారు. అందుకే ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, "ప్రభువా, ఒకసారి మాకు తండ్రిని కనపరచవా?" అని చెప్పి అన్నప్పుడు, తండ్రిని కనపరచవా అని మాట్లాడినటువంటి సందర్భంలో మనం గమనించినట్లయితే, నీవు నన్ను చూచున్నావు గదా! నన్ను చూచుచున్నవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ఇంకా ఎందుకు తండ్రిని చూపించమంటున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, శబ్దము ఏదైతే ఉందో, ఆ వాక్యానికి జీవం ఉన్నది, ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఉన్నటువంటి మాటకి దేవుడు శరీరమును ఏర్పాటు చేశాడు. ఆ వాక్యము పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సమీపింపరాని తేజస్సులో తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి దేవుని మాట, దేవుని శబ్దము, దేవుని వాక్యము ఈ లోకములోనికి వచ్చేటప్పుడు చూసినట్లయితే, గమనించినట్లయితే ఆయన ఇలా మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఎవరికి శరీరాన్ని అమర్చారు? ఎవరికి శరీరాన్ని అమర్చారు అంటే, దేవుడు తన నోటి నుండి వచ్చినటువంటి తన మాటకే దేవుడు ఏం ఏర్పాటు చేశారంటే శరీరాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. జీవము కలిగినటువంటి తన మాట ఏదైతే ఉందో ఆ మాటకి దేవుడు ఒక శరీరమును, ఏ శరీరము? మట్టితో చేయబడినటువంటి శరీరము కాదు, అది మహిమ శరీరము. మహిమ శరీరాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో ఎవరు నివసించారంటే తండ్రి దానిలో నివసించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఏమండి, తండ్రి వెళ్ళి ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆ శరీరంలో వెళ్ళి నివసించారు కదా, నివసించినప్పుడు మరలా తండ్రి వేరే ఎలా ఉంటారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు, ఆదాముని దేవుడు తన పోలికలో సృజించినప్పుడు ఆదాముని మట్టితో చేశాడు. మట్టితో చేయబడినటువంటి ఈ బొమ్మలోకి, ఆదాములోనికి దేవుడు జీవవాయువును ఊదారు. జీవవాయువును ఊదినప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము అని ఏదైతే చెప్పబడుతుందో, దేవుడు పెట్టినటువంటి ఆ దీపము ఆదాములోకి వెళ్ళింది. ఆదాము ఆత్మను పొందుకున్నారు. కానీ దేవుడు పూర్తిగా దానిలోనికి వెళ్ళినట్లుగా మనం చూడట్లా. దేవుడే వచ్చి పరిపూర్ణంగా జీవించలా. దేవుడు ఏం చేశారు? ఆయన జీవవాయువుని ఆదాములోనికి ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. కాబట్టి దేవుడు తనలో నుంచి తన ఆత్మను పంపించి మట్టి బొమ్మకి ప్రాణం పోశారు. కానీ దేవుడు బయట స్వతంత్రంగా ఉన్నారు. అలాగే తన ఆత్మని ఆదాములోనికి పంపడం ద్వారా ఆదాము కూడా స్వతంత్రుడుగా ఉన్నారు. ఇద్దరూ కనిపిస్తూ ఉన్నారు. దేవుడు తన ఆత్మను పంపించినంత మాత్రాన ఆదాములోనికి దేవుడు ఇక్కడ కనిపించకుండా పోయి పూర్తిగా వెళ్ళి ఆదాములో ఉన్నట్లుగా మనం చూడం. దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. అలాగనే తండ్రి తన మాటకి, తన శబ్దానికి, తన నోటి నుండి వెలువడినటువంటి వాక్యమునకు ఎప్పుడైతే శరీరమును ఏర్పాటు చేశారో, శరీరమును ఏర్పాటు చేసినప్పుడు తన ఆత్మను ఎవరిలోనికి పంపారంటే శరీరమును ధరించుకున్నటువంటి తన మాటలోనికి దేవుడు తన ఆత్మను పంపించారు. ఇక్కడ తండ్రి కనిపిస్తున్నారు, కుమారుడు కూడా
కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు అంటే దేవుడు తన నోటి నుండి వచ్చినటువంటి మాటకే శరీరమును ఏర్పాటు చేసుకొని ఆ, ఎలా మారాడో అందరికీ కనిపించేటటువంటి ఒక భౌతిక రూపంలోనికి మారారు. అది ఇప్పుడు కాదు, భూమి మీద కాదు జరిగింది. పరలోకంలో తండ్రి ఏనాడు ఉన్నాడు, ఆ రోజునే జరిగింది ఈ విషయం. ఈ విషయము తెలియక అనేక మంది క్రీస్తు పుట్టినవాడా, క్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఆయన నిత్యుడా కాదా, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తండ్రి రాయబడుతోంది అక్కడ చూసినట్లయితే. చూద్దాము, ఆ మాటలు చెప్తాను. ఇక్కడ వాక్యమై ఉన్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుని మాట అయినటువంటి వాక్యము ఏమని చెప్తున్నారంటే, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏ బాడీ హ్యాస్ టు దో ప్రిపేర్డ్ ఫర్ మీ. నీవు నాకు ఒక శరీరమును సిద్ధపరచావు. మనుషుల అంటే మట్టి శరీరము కాదు సుమ, ఇది మహిమ శరీరము అనే విషయాన్ని గమనించండి. చూడండి, వాక్యమునకు శరీరము అమర్చబడింది. ఇది పుట్టడం కాదు, కేవలం తండ్రి తన మాటకు, శబ్దానికి శరీర రూపాన్ని ఏర్పాటు చేశారు. అలా వాక్యమే యేసుక్రీస్తుగా రూపాంతరం చెందింది. దేవుని మాటే, దేవుని మాటే, వేరేవారి మాట కాదు, నీ మాట నా మాట కాదు, లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల మాటలు కాదు, తండ్రి మాటే, ఆత్మగా ఉన్నటువంటి తండ్రి మాటే శరీరమును ధరించుకొని శరీరంలోకి రూపాంతరపరచబడిన అలా వాక్యమే యేసుక్రీస్తుగా రూపాంతరం చెందారు. ఈ యేసుక్రీస్తు వేరెక్కడ నుండో రాలేదు, దేవుని మాటే, ఆది నుండి ఉన్న దేవుని మాటే యేసుక్రీస్తుగా ఆత్మగా ఉన్న తండ్రి ఆయన మార్చుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, మనం సందేహపడవలసింది ఏమీ లేదు. దేవుడు ఆత్మగా ఉన్నారు, ఆత్మగా ఉన్నారు. ఆయన ఏ రోజైతే ఉనికిలో ఉన్నారో ఆ ఉనికిలో ఉన్నటువంటి ఆ రోజు నుంచి కూడా ఆయన నోటి నుండి పలకబడినటువంటి మాటకి కూడా జీవం ఉన్నది. జీవము కలిగినటువంటి ఆ మాటకి తండ్రి శరీరమును ఏర్పాటు చేసి భౌతిక రూపంలోకి మారారు. ఆత్మగా ఉన్నటువంటి దేవుడు భౌతిక రూపంలోకి కూడా మారారు. భౌతిక రూపంలోనికి మారుతూ ఉన్నప్పుడు చూసినట్లయితే ఏమంటే నిజంగా చూసినట్లయితే దేవుడు ఇలా భౌతిక రూపంలోనికి మారాడా అని చెప్పి మనం గమనించినట్లయితే, అక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము గమనించినట్లయితే ఇలాగ రాయబడింది, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అని రాయబడింది. చాలా స్పష్టంగా రాయబడింది. ఈ విషయాలు దేవుడు ఒక మర్మంగా ఉంచారు. అనేక మందికి ఈరోజుకి అర్థం కాలేదు, కానీ ఈ చివరి దినాలలో దేవుడు తనను గురించినటువంటి మర్మమును అందరికీ కూడా వెల్లడి చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. దేవుడు తన నోటి నుండి వచ్చినటువంటి మాటకి, శబ్దానికి శరీర రూపాన్ని ఏర్పాటు చేసుకొని భౌతిక శరీరముగా, మహిమ శరీరముగా రూపాంతరము చెంది, ఆ రూపాంతరము చెందబడినటువంటి భౌతిక శరీరముగా రూపాంతరము చెందబడినటువంటి తన మాటలో దేవుడు తన ఆత్మను నింపారు. నింపి దేవుడు వెళ్ళి పూర్తిగా దాంట్లో కనిపించట్లా. ఇక్కడ దేవుడు ఆత్మగా అలాగే ఉన్నారు, అలాగే తన ఆత్మను కూడా ఎవరికి పంపించారు, మరలా వాక్యముగా ఉన్నటువంటి శరీరములోనికి ఆయన పంపినట్లుగా మనం చూడగలుగుతాం. అందువలన ఇక్కడ చూసినట్లయితే ఆత్మగా ఉన్నటువంటి తండ్రి కనిపిస్తున్నారు,
అలాగే తన నోటి నుండి వెలువడినటువంటి మాట, శబ్దము భౌతిక రూపములోనికి మార్పు చెందబడినప్పుడు, ఆ భౌతిక రూపముగా ఉన్నటువంటి ఆహ్, యేసుక్రీస్తుగా ఎవరైతే ఉన్నారో, దేవుని కుమారుడుగా ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో, ఆయనలో కూడా ఎవరు ఉన్నారు అంటే తండ్రి ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు ఎలా మారారు అంటే ఇద్దరుగా మార్పు చెందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడింది. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఆత్మగా ఉన్నటువంటి తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నారో, అలాగే అలాగే దేవుడు తన నోటి మాటకి శరీరమును ఏర్పాటు చేసుకొని ఆత్మరూపమే కాకుండా భౌతిక రూపంలోకి కూడా మార్పు చెంది, ఆ భౌతిక రూపంలో కూడా తన ఆత్మను ఉంచి ఆయన ఇప్పుడు ఏమని పిలువబడుతూ ఉన్నాడు అంటే కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు. కుమారుడు, ఏ కుమారుడు? దేవుని కుమారుడు. అందుకే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడి ఉందంటే, నేడు నేను నిన్ను కనియుంటిని. ఎక్కడి నుంచి కన్నాడు తండ్రి? భౌతికంగా ఒక తల్లి కన్నట్టు కనలేదండి. ఎలా కన్నారు అంటే, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన నోటి నుంచి మాట వెలువరించారు. మాట వెలువరిస్తే దేవుని నోట నుండి పలకబడినటువంటి వాక్యము ఏదైతే ఉందో, ఆ నోటి నుంచి మాట, శబ్దము బయటికి రావటమే కనడము అని తెలియచేయబడుతుంది. అంతేగాని ఆయన భౌతికంగా ఈ లోక సంబంధంగా స్త్రీలు ఎలాగైతే తమ బిడ్డలను కంటారో ఆ రీతిగా కంటం కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక చోట మాట్లాడుతూ ఉంటారు, నా సువార్త వలన నేను మిమ్మలను కంటిని. ఈరోజు సేవకులు ఎంతో కష్టపడి సువార్తను ప్రకటించడం ద్వారా, అనేక మందికి సువార్త చెప్పడం ద్వారా వారి యొక్క దుష్ట మార్గముల నుండి, దుష్ట క్రియల నుంచి వారిని తప్పించి మంచి మార్గములోకి నడిపించడం ద్వారా ఇప్పుడు సువార్త ద్వారా వీరిని కనడం జరుగుతుంది. వారి మాటలు, దేవుని మాటలు వారికి తెలియచేయటం ద్వారా వారిని కనటం జరుగుతుంది. అంతేకాని సేవకులు విశ్వాసుల్ని భౌతికంగా కనటం కాదు, దేవుని మాటలు తెలియచేయటం ద్వారా, దేవుని మాటల ద్వారా వారిలో పరివర్తన తీసుకొని రావటం ద్వారా సువార్త వలన కంటున్నారు. కనడం యొక్క అర్థం ఇది. ఇక్కడ నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన నోటి నుంచి ఎప్పుడైతే మాట్లాడారో ఆ నోటి మాటే ఆయన నోటి నుంచి బయటికి వచ్చినటువంటి శబ్దమే కుమారుడుగా పిలువబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ చక్కని మాట ఏమని రాయబడిందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము కలిగి ఉండుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడింది. అర్థం కాని విషయం ఏమైనా ఉందంటారా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటారా? నా ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. తండ్రి, కుమారుడు వీరిరువురు కూడా ఏక శరీరమై ఉన్నారు, ఒకే శరీరమై ఉన్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే తండ్రి, కుమారుడు ఇద్దరు ఒకరెలా అవుతారు అనే విషయం మనకి అర్థమవుతుంది. దీనికి మనం గమనించినట్లయితే, ఏక శరీరము అనేటటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు నరుని సృష్టించాలనుకున్నప్పుడు, దేవుడు నరుని సృజించాలని అనుకున్నప్పుడు, దేవుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నారు. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేయుదము
అని చెప్పి దేవుడు అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో, మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో చూసినట్లయితే, దేవుడు తన స్వరూపములో, తన పోలికలో ఎవరిని సృజించారంటే ఆదాముని సృజించారు. ఆదామును సృజించడానికి దేవుడు చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమము ఏమిటి అంటే, దేవుడు మట్టిని తీసుకొని మట్టి ముద్దను ఒక బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలోనికి జీవాత్మను ఊదారు. జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. ఆ విధంగా ఆదాము సృష్టించబడ్డాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఆదాము ఎలా తయారు చేయబడ్డాడో, సృష్టించబడ్డాడో దేవుని చేత, హవ్వ అలా తయారు చేయబడాల. ఆదాముని మట్టి నుండి తయారు చేశాడు, కానీ హవ్వని మరలా మట్టి నుంచి తీసుకొని మరొక ముద్దతో ఆయన మరొక బొమ్మను తయారు చేసి స్త్రీనిగా నిర్మించల. కానీ ఆయన ఏం చేశాడంటే ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి ఆదాములో నుంచి ఎముకను తీసుకొని, ఆదాములో నుంచి కొంత మాంసమును తీసుకొని, ఈ రెండింటితో దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారంటే దేవుడే మొట్టమొదటి ఆపరేషన్ చేసి ఆదాముకి గాఢ నిద్రలో నుంచి ఎనస్థీషియా ఇచ్చి గాఢ నిద్రను కలుగచేసి ఆ గాఢ నిద్రలో ఆదాముకి నుంచి ఒక ఎముకను తీసుకొని, ఆదాము శరీరంలో నుంచి కొంత మాంసమును తీసుకొని, ఆ రెండింటితో కలిపి దేవుడు దేన్ని తయారు చేశారంటే, ఎవరిని తయారు చేశారంటే హవ్వను తయారు చేసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే హవ్వను సృజించిన తర్వాత దేవుడు హవ్వని ఆదాము ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము అంటూ ఉన్నాడు కదా, ఏమని అంటున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. ఇక్కడ చూసినట్లయితే ఆదాము విడిగా కనిపిస్తున్నాడు, హవ్వ విడిగా కనిపిస్తున్నారు. ఇద్దరు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ వారిద్దరినీ కూడా వేరువేరుగా చూచుటకు అవకాశము లేదు. కారణం ఏమిటో తెలుసా ప్రియులారా? హవ్వ ఆదాములోని ఒక ఎముక నుంచి తయారు చేయబడింది. హవ్వ ఆదాములోని కొంత మాంసము తీసుకొని ఆదాము యొక్క ఎముక మాంసంతో కలిపి స్త్రీనిగా నిర్మించడం జరిగింది. అందుకే దేవుడు వారి ఇరువురిని ఏక శరీరం అని చెప్పారు. ఆదాము కూడా చూడండి ఏమని చెప్తున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. ఆదాము తన యొక్క ఎముకని గుర్తుపట్టాడు, ఇది నాదే. తన మాంసాన్ని కూడా గుర్తుపట్టాడు, ఇది కూడా నాదే, సమస్తము నాదే అని చెప్తున్నాడు. అందుకే వారి ఇరువురు కూడా ఏక శరీరముగా ఉన్నారు. ఆదాము అవ్వలు ఏక శరీరముగా ఏ రీతిగా ఉన్నారో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, వారి ఇరువురు వేరువేరుగా ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వారి ఇరువురు వేరువేరు కాదని, వారు ఒక్కరే అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే రీతిగా ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన నోటి నుంచి వెలువడినటువంటి మాట, వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యమునకు జీవము కలిగి ఉన్నది. ఆ వాక్యానికి జీవము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? ఆత్మగా నేను ఎవరికి కనిపించను, ఎవరు నన్ను సమీపించలేరు, కాబట్టి నన్ను నేనే ప్రత్యక్షపరుచుకుందును అని చెప్పి దేవుడు చేసినటువంటి చూడండి చాలా చక్కని విషయం. ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన మాటకి, జీవము కలిగినటువంటి తన నోటి మాటకి, వాక్యమునకు శరీరమును ఏర్పాటు చేసుకొని ఆ శరీరంలోనికి తన ఆత్మను పంపి, ఆయన ఆత్మగా ఉన్నటువంటి తండ్రిగా మాత్రమే కాకుండా భౌతిక శరీరము, మహిమ శరీరమును ధరించినటువంటి తనకు తానే ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి, ఆత్మ నుంచి రూపాంతరము చెందబడినటువంటి తన మాటను దేవుని కుమారుడు అని పిలుచుకుంటూ
కుమారుడు అని మాత్రమే కాదు, ఏమని పిలుస్తున్నాడు? దేవా, ఓ గాడ్, నువ్వు ఆది యందు భూమికి పునాది వేసితివి అని మాట్లాడుతున్నారు. ఈ మాట ఎవరు మాట్లాడారు? ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు శరీర రూపములోకి మారినటువంటి తనకు తానే మాట్లాడుతున్నారు. ఓ దేవా, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆదాం ఏమని చెప్పాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అంటున్నాడు. అంతేగాని ఏయ్ నువ్వెవరు అని అనలా. అలాగనే తండ్రి తన నోటి మాట భౌతికమైనటువంటి అందరికీ ప్రత్యక్షపరుచుకునేటటువంటి రూపాన్ని దేవుడు తనకు తాను ఏర్పరచుకున్నప్పుడు, నీవు కూడా నేనే, నువ్వు వేరే కాదు అని చెప్పి కుమారునితో ఏమని అంటూ ఉన్నారంటే, ఓ దేవా, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. ఆత్మగా ఉన్నటువంటి తండ్రియే భౌతిక శరీరములోనికి రూపాంతరపరచబడినటువంటి తనకు తానే ఓ దేవా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మగా ఉన్నటువంటి తండ్రి ఉన్నారు, ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటగా ఉన్నటువంటి శరీరమును ధరించినటువంటి కుమారుడు కూడా ఉన్నారు. వీరిరువురు కూడా ఒక్కరిలోని భాగాలే. వీరిరువురు కూడా వేరు కాదు. వీరిరువురు కూడా ఒక్కరే అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆదాము అవ్వలు ఏ రీతిగా అయితే ఏక శరీరముగా ఉన్నారో, ఆత్మగా ఉన్నటువంటి తండ్రి శరీర రూపములోనికి మారినటువంటి దేవుని మాట, దేవుని ఆత్మను కలిగి ఆయన భౌతిక రూపంలోనికి మార్పు చెంది ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వీరిరువురు కూడా ఏక శరీరమై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. నా ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఇక్కడ చూసినట్లయితే కొన్ని మాటలు రాయబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 11 వచనాలు చదువుకుందాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని చెప్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. తండ్రి యందు నేనున్నాను. ఎవరు? ఆత్మగా ఉన్నటువంటి తండ్రిలో ఎవరున్నారు? దేవుని మాట ఉంది. అలాగే ఈ యొక్క మాట శరీరముగా రూపాంతరపరచబడినప్పుడు, దేవుని యొక్క భౌతిక శరీరంలోకి మార్చబడినప్పుడు, ఆ శరీరంలో వాక్యమై ఉన్నటువంటి శరీరంలో ఎవరు నివసించారంటే తండ్రి నివసించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని దూతలైనా కూడా ఎన్నడూ కూడా తండ్రిని చూడలేదు. దేవుని దూతలైనా ఎన్నడూ కూడా తండ్రిని చూడలేదు. వారు పరలోకంలో ఉంటారు, కానీ తండ్రిని ఏ రోజు కూడా చూడలేదు. తండ్రిని చూడలేదండి. వారు సమీపింపరాని తేజస్సులో దూరంలో నిలవబడి తండ్రితో మాట్లాడతారే తపనిచ్చి, దేవుని యొక్క ముఖము ఎలా ఉందో దేవుని దూతలు కూడా చూడలేరు. మరి వారికి దేవుడు ఎలా కనపడతారు అని చెప్పి చూసినట్లయితే మనకి చక్కని మాట తెలియచేస్తూ ఉన్నారు. తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను గ్రహించలేక యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారు. కానీ ఇక్కడ రాయబడుతుంది, కొలస్సీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మనం గమనించినట్లయితే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని రాయబడింది. దేవుడే అని చెప్తూ ఉన్నారు. హెబ్రీ పత్రికలో కూడా చెప్తూ ఉన్నారు,
ఏమని చెప్తున్నారు? తిమోతి పత్రికలో చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని రాయబడి ఉంది. ఇంత స్పష్టంగా ఉంటే యేసుక్రీస్తు దేవుడని ఎక్కడుంది? దేవుడని ఎక్కడ ఉంది అని మాట్లాడుతుంది. కానీ నీవు నేను గమనించవలసింది, ఆత్మస్వరూపిగా ఆయనే ఉన్నాడు తండ్రి, శరీరధారిగాను ఆయనే ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, వారు ఇరువురు వ్యక్తులుగా కనిపిస్తారు, వారు ఇరువురుగా ఉన్నారు. కానీ వారు ఏక శరీరము అనే విషయము అర్థమైనప్పుడు, దేవుడు ఇరువురుగా కనిపిస్తున్నప్పటికీ ఒకరు అదృశ్య రూపమైనటువంటి ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అని మనకు అర్థమవుతుంది. ఇంకొకరు భౌతిక రూపంలోనికి రూపాంతరము చెందినటువంటి దేవుని మాటే దేవుణ్ణి మనకి ప్రత్యక్షపరిచింది. అది కూడా దేవుడే అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఎలాగో అంటే ఆదాము అవ్వలో ఇద్దరు కూడా ఒకే శరీరం నుంచి ఎలాగో వచ్చారో, వారు ఏక శరీరం అని ఎలా పిలువబడ్డారో, ఇరువురు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ వారు ఇరువురు ఎలాగో ఒక్కరిగా ఏక శరీరముగా ఉన్నారో, అలాగే తండ్రి కుమారుడు కూడా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. వీరి ఇరువురిలో కూడా ఉన్నది ఒకే ఆత్మ, ఆయన పరిశుద్ధాత్ముడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, కొంతమంది అడుగుతూ ఉండవచ్చు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎక్కడ ఉంది అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ ఉంది? ఎన్నో వచనాలు రాయబడుతుంది, ఎన్నో వచనాలు తెలియచేస్తూ ఉంది. ప్రభువే ఆత్మ అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంది. ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ, ఇంకా పరిశుద్ధాత్ముడు ఎక్కడ అని అడగడానికి వీళ్ళకి అవకాశం ఉంది. అందుకే దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అక్కడ? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మనిషిని మన స్వరూపమందు మన పోలికలో తయారు చేద్దామనుకున్నారు. అందుకే వారు ముగ్గురుగా కనిపిస్తూ, వారు ముగ్గురుగా మాట్లాడుకుంటూ మనిషిని తయారు చేసేటప్పుడు అంటున్నారు, మన పోలిక చొప్పున మన స్వరూపంలో తయారు చేద్దామనుకున్నారు. దేవుడు ఏ రీతిగా అయితే ఆయన చూసినట్లయితే జీవం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడో, ఒకటి జీవం కలిగి ఉన్నారు, రెండవది ఆత్మ కలిగి ఉన్నారు, మూడవదిగా చూసినట్లయితే శరీర రూపము, మహిమ శరీరం అండి, మట్టి శరీరం మాత్రం కాదు. ప్రాణాత్మ శరీరాలుగా ఎలాగ ఉన్నారో మనిషిని కూడా అదే పోలికలో తయారు చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. మనిషిలో ఉన్నటువంటి ఈ ప్రాణాత్మ శరీరాలు మూడు కలిసినప్పుడు మాత్రమే మనిషి మనుగడలో ఉంటారు. మన యొక్క శరీరము మట్టి నుంచి తయారు చేయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఈ దీపము హృదయంలో ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే, మన యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అంటే హృదయంలో ఉంటుంది. అందుకే మన హృదయము చూసినట్లయితే పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము అది పని చేస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే, దేవుడు పెట్టినటువంటి దీపము హృదయములో ఉంది అనే విషయాన్ని గమనించండి. అలాగే మన రక్తంలో చూసినట్లయితే ప్రాణము ఉన్నది. దేవుని స్వరూపమును గురించి మాత్రమే చెప్తున్నటువంటి సేవకులు, దేవుని స్వరూపమును గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సువార్థికులు ఎందుకని దేవుని పోలికను చెప్పడం లేదు? దేవుని పోలిక ఏంటి అంటే, ప్రాణము, ఆత్మ, శరీరము కలిగి ఉన్నారు. అందుకే ఈ మూడు కలిసినటువంటి వ్యక్తియే మనిషిగా మార్పు చెందినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకే మనిషిలో ప్రాణము, ఆత్మ, శరీరము కూడా ఉంటుంది. ప్రాణాత్మ శరీరాలు కలిగినటువంటి మనిషి ఎలాగ ఉన్నాడో దేవుని యొక్క పోలిక కూడా ఇదే రీతిగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యంలో తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురుగా మనకు కనిపిస్తారు. కానీ ముగ్గురు వేరువేరుగా కనిపించినప్పటికీ వారు వేరు కాదు, వారు ఒక్కరే అనే విషయాన్ని మనం గమనించాలి. మనలో ఉన్నటువంటి ప్రాణము, మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్నటువంటి శరీరము, ఈ మూడు వేరువేరుగా మనకి కనిపిస్తాయి. కానీ మనలో ఉన్నటువంటి ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు తప్పుకున్నా సరే కూడా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది. కానీ దేవునిలో ముగ్గురు కూడా
వేరువేరుగా పనిచేస్తారు. కానీ ఆ ముగ్గురు ఒక్కరిలో నుండే వచ్చారు. ఎలా వచ్చారు అంటే, అంటుకట్టడం ఏ రీతిగా అయితే మొక్కల్లో జరుగుతూ ఉందో, ఏక శరీరముగా ఆదాము, హవ్వ ఎలాగో నిర్మించబడ్డారో, ఆ రీతిగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటటువంటి సర్వసత్యమును మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి, ఆశీర్వదించి మీ జీవితాల్లో మీకు అర్థమయ్యే రీతిగా దేవుడు దాన్ని మీకు అర్థము చేయాలని చెప్పేసి నేను దేవునికి విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి మీ జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.